మారోడి స్టైల్ డిజైన్ రోటీ స్పెషల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్ మై ఛానల్. నాకు వీడియో తీయడంలో కొంచెం అర్థం కావట్లేదు, కానీ నేను ఇవాళ మా స్టైల్లో డిజైన్ రోటీ చేస్తున్నాను. ఆ వీడియో తీద్దామనే ఇవాళ నేను స్టార్ట్ చేశానండి. అండ్ ఫస్ట్ గోధుమ పిండితో పిండి కలుపుతాము మేము. అది ఇప్పుడు 1 బౌల్ కప్పు శనగపిండి గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1.5 కప్పు అంటే ఈ రోటీ అనేది 3 మెంబర్స్కి సరిపడే అంత ఉంటుంది. ఇది కొంచెం అంటే మేము రోటీ ఎందుకు అంటున్నాం అంటే ఇది డిజైన్ స్టైల్లో చేస్తాము. అండ్ దీంట్లో నెయ్యి వేస్తాము. నూనె వేసేవాళ్ళు నూనె వేయచ్చు, నేనైతే నెయ్యి వేస్తాను. సుమారు 2-3 స్పూన్స్ వరకు వేస్తాం. ఇది నా చిన్న స్పూన్ కదండి, అందుకే ఎక్కువ వేస్తున్నాను. పెద్ద స్పూన్ అయితే 2-3 స్పూన్స్ చాలు. అండ్ కొంచెం ఉప్పు గోధుమ పిండిలో మనం సరిపడంత. గోధుమ పిండిలో ఉప్పు కొంచెం తక్కువైనా పర్లేదులేండి. అంటే ఇది కొంచెం ఇలా కలుపుకుంటాను. అంటే కొంచెం నెయ్యి ఎందుకు వేస్తామంటే ఆ డిజైన్ రోటీ అనేది కొంచెం సాఫ్ట్ అండ్ క్రిస్పీగా రావాలండి. తినేటప్పుడు సేమ్ బిస్కెట్ తిన్నట్టే అనిపిస్తుంది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో అయితే. దీని పక్కన మేము పప్పుచారు చేస్తాము కందిపప్పుతో. ఇంకొంచెం నెయ్యి వేస్తున్నాను, అంటే నెయ్యి కొంచెం తగ్గింది నాది. యాక్చువల్లీ మేము నెయ్యి చపాతీలో రాస్తాం కదా, అందుకే ఇంత చిన్న స్పూన్ ఉంచుతాము. ఒకవేళ పెద్ద స్పూన్ అయితే 4 స్పూన్స్ వరకు సరిపోతుందండి ఈ పిండికి. అంటే 1.5 కప్పు గోధుమ పిండికి. ఇలా కొంచెం అంటే నాకు తెలుగులో కొంచెం చెప్పడం రావట్లేదు. ఇలా కొంచెం సాఫ్ట్గా చేస్తూ వెళ్ళాలండి పిండిని. దీంతో ఏంటంటే కొంచెం రోటీ అనేది సాఫ్ట్ అండ్ క్రిస్పీ అవుద్దని. అండ్ ఈ రోటీ మాత్రం మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. చాలా బాగుంటుంది తినడానికి కూడా. సాఫ్ట్గా అండ్ క్రిస్పీగా ఉంటుంది పై లేయర్. అండ్ పిల్లలకైతే సేమ్ బిస్కెట్ తిన్నట్టే అనిపిస్తుంది. మేము రోటీ చేసినా కూడా నెయ్యి రాస్తాం మీద. నెయ్యి అనేది మాలో ఎక్కువ తింటారు. ఇగోండి ఇలా వాటర్ కొంచెం కలుపుతూ పిండి కలపాలి. అండ్ డో అనేది కొంచెం గట్టిగా కలపాలి, సాఫ్ట్గా మెత్తగా కలపకూడదు. అంటే సాఫ్ట్గా కలిపితే పిండి మనం రోటీ కొంచెం మందంగా చేయాలండి. అది పెనం మీద వేసేటప్పుడు డో కొంచెం లూజ్గా ఉంటే అది సాగిపోతుంది, రోటీ రౌండ్ షేప్లో ఉండదు అందుకు. అండ్ కాల్చడానికి కూడా చాలా టైం పడుతుంది. అదే డో కనుక కొంచెం గట్టిగా ఉందనుకోండి, ఇదిగోండి ఇలా గట్టిగా ఉండాలి. అప్పుడు ఏంటంటే ఆ రోటీ కూడా సాఫ్ట్గా వస్తుంది. ఇదిగోండి ఇలా కొంచెం గట్టిగా ఉన్నట్టు. మొత్తం వాటర్ నాకు 1 కప్పు పైనే పడింది. అండ్ కొంచెం వాటర్ వేస్తూ కలపాలి. నాకు వాటర్ కొలత ఐడియా లేదు, ఎందుకంటే మేము రోజు పిండి కలుపుతాం కదా. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ పోతాము. రోజు పిండి అయితే మేము మామూలు చపాతీలు చేయడానికి అయితే కొంచెం సాఫ్ట్ డో ఉంచుతాము. ఈసారి కొంచెం ఇది డిజైన్ రోటీ కాబట్టి దీన్ని కొంచెం గట్టిగా కలపాలి. మాలో అయితే జాడీబాటీ అంటారు దాన్ని. అండ్ అంటే ఇలా తెలుగులో మీకు అర్థం కాదని జాడీబాటీ అనేసి నేను డిజైన్ రోటీ అంటాను. ఎందుకంటే మా ఫ్రెండ్స్ వచ్చి తింటారు కదా, ఇలా కొంచెం గట్టిగా ఉంటుంది. వాళ్ళు పేరు పెట్టారు దానికి డిజైన్ రోటీ అని. నేను అందుకే ఇప్పుడు కూడా అందరికీ డిజైన్ రోటీ అనే చెప్తాను. అండ్ ఈ డోని కొంచెం రెస్ట్లో ఉంచాలి ఒక హాఫ్ అన్ అవర్ పిండి కనుక రెస్ట్లో ఉంచితే, మీరు అంటారు కదా గోధుమ పిండి వేడి అని. ఒకవేళ ఇది డోని మీరు కనుక రెస్ట్ ఇస్తే హాఫ్ అన్ అవర్, ఆ తర్వాత ఈ గోధుమ పిండి ఎప్పుడు వేడి ఉండదు. రోటీ ఎప్పుడు చలవరే, అంటే అప్పటికప్పుడు పిండి కలిపి చపాతీ చేస్తేనేమో వేడి, కాసేపు దాన్ని రెస్ట్ ఇచ్చి చేస్తేనేమో కొంచెం అంత వేడి ఉండదు.
అంత వేడి ఉండదు, కొంచెం చల్లగానే ఉంది అంది. మేమైతే ఇలా రెస్ట్కి పెట్టేస్తాము. మేము మార్నింగే అసలు గోధుమ పిండి కలిపేసి రెస్ట్ పెట్టేస్తాం. దీని పక్కన కందిపప్పు, అంటే కందిపప్పుతోనే పప్పుచారు చేస్తాను మా స్టైల్లోనే. కొంచెం నేను అంటే 1 కప్పు, అంటే ఇప్పుడు 3 మెంబర్స్కి సరిపోవాలంటే 1 కప్పు కందిపప్పు తీసుకుంటాను. దీన్ని కాస్త 2-3 టైమ్స్ వాటర్లో కడిగేసి పెట్టేస్తాను. ఇదిగోండి ఇలా 2-3 టైమ్స్ కందిపప్పు కడిగేసాను. అండ్ దీంట్లోనే కొన్ని వాటర్ వేసేసి ఇంకా కుక్కర్ గ్యాస్ పై పెట్టేయడమే. అంటే 1 కప్ కందిపప్పుకి 1 కప్పు 1.5 కప్పు వాటర్ పోయొచ్చు అంతే. గ్యాస్ మీద పెట్టేసాను. ఇది నేనైతే ఏం చేస్తానండి, 1 విజిల్ వచ్చేదాకా ఉంచుతానండి. అండ్ నేనైతే 1 విజిల్ వచ్చేదాకా ఉంచుతానండి. అండ్ దాన్ని మంట స్లో చేసేస్తాను. మంట స్లో చేసి 5 మినిట్స్ అలా అన్నప్పుడు కందిపప్పు కరెక్ట్గా ఉడుకుద్ది. అండ్ కందిపప్పులో నేను ఏమి వేయను, ఓన్లీ వాటర్ వేసి గ్యాస్ మీద పెట్టేస్తాను. దీంతో ఏంటంటే కందిపప్పు ఉడుకుతుంది. దీని తర్వాత మేము తాలింపు వేస్తాం కదా, దాంట్లో టమాటా పచ్చిమిర్చి వేసేసి తాలింపు వేసేస్తాము. పులుపు కోసం నిమ్మకాయ వాడతాను, చింతపండు తక్కువ అందుకు. అండ్ ఇప్పుడు పిండి 1/2 అవర్ రెస్ట్ అయిన తర్వాత దాన్ని వత్తాలి, మీకు చూపిస్తాను. అండ్ అందులోకి ఆ పప్పుకి ఒక విజిల్ వచ్చేదాకా అండ్ పిండి 1/2 అవర్ రెస్ట్ అయ్యేదాకా మనం టమాటాలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాము. కరివేపాకులు 2 రెబ్బలు తీసుకున్నాను. ఇవాళ మార్నింగ్ ఫ్రెష్గా వచ్చింది కాబట్టి ఫ్రెష్దే వేస్తున్నాను. ఇదిగోండి విజిల్ వస్తుంది. 2 పచ్చిమిర్చి తీసుకున్నానండి. అంటే మేము స్పైసీ మీడియంగానే తింటాము కాబట్టి నేను 2 పచ్చిమిర్చి వేస్తాను. మీరు ఎక్కువ కందిపప్పు ఉంటే ఇంకా 2-3 తీసుకోవచ్చు, స్పైసీ ఎక్కువ తినేవాళ్ళు. నేను కారం పొడి కూడా వేస్తాను కదా, అందుకు ఆ స్పైసీ సరిపోతుంది. ఇవ్వండి ఒక విజిల్ వచ్చింది. ఇప్పుడు గ్యాస్ పొయ్యి మంట స్లోగా పెట్టాలి. స్లో పెట్టి 5 మినిట్స్ అండి, 5 to 6 మినిట్స్ ఉంచేసి కట్టేసేయచ్చు. దాంతో కందిపప్పు కరెక్ట్గా ఈక్వల్గా ఉడికిపోతుంది మెత్తగా. ఇప్పుడేమో టమాటా 1 తీసుకున్నాను నేను, ఓన్లీ 1 టమాటా వేస్తాను. దీంట్లో ఉల్లిపాయలు అవన్నీ వేస్తే టేస్ట్ బాగోదు. అంటే రోటీ పక్కన కదా, డిజైన్ రోటీ పక్కన కాబట్టి మేము కందిపప్పు పప్పుచారు ఇట్లాగే చేస్తాము. మా స్టైల్లో ఇలా ఉంటుంది. అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకోవచ్చు. అది కూడా వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్. మా హస్బెండ్కి ఇట్లాగే ఇష్టమని నేనైతే ఇట్లాగే చేస్తాను. అండ్ ఇవి అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకోండి. ఇలాగా ఇంకా సన్నగా కట్ చేస్తే ఇంకా మంచిది. నేను కొంచెం పెద్దగా కట్ చేశాను. ఇది కొత్తిమీర కొంచెం ఇలాగే క్రష్ చేసి పెట్టండి. ఇప్పుడు పిండికి 1/2 అవర్ అయింది కదండి. ఇవ్వండి, దీని మీద కొంచెం నెయ్యి రాసి కలుపుతామండి. ఇలా నెయ్యి రాసి కలిపితే ఏంటంటే సాఫ్ట్ డో వస్తుంది. ఇలా సాఫ్ట్గా చేసినాక మేము ఒక సైడ్ నుంచి ఇలా నొక్కుంటూ పోతాము. రోజు మేము చపాతీ ఒత్తేది మన పీటాను కర్ర ఉంటుంది కదా, చూపిస్తాను. రోజు చపాతీ నేను దీని మీదే ఒత్తుతాను. ఇట్లాగా సర్కిల్లో ఉంటుంది. అండ్ ఇది రాయి అండి, నాకు ఇది ఎక్దమ్ సాఫ్ట్గా ఉంటుంది కదా, అందుకే నాకు ఇదంటే చాలా ఇష్టము. యాక్చువల్లీ ఇది చక్కదే ఉంటుంది. కర్ర ఇదిగోండి, మా కర్ర ఇలా ఉంటుంది, చపాతీ కర్ర. ఇది కొంచెం లావుగా ఉంటుంది బేస్. అండ్ ఇది యాక్చువల్లీ నేను చాలా చోట్ల చూసినప్పుడు అయితే ఇంత సన్నగా ఉంటుంది కర్ర.
మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో అయితే ఇంత సన్నగా ఉంటుంది, నాకు అసలు సెట్ అవ్వదు చేయడం. నేను ఎప్పుడైనా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా నన్ను చపాతీ వత్తమంటారు, నాకేమో అది సెట్టే అవ్వదు. అయినా కూడా ట్రై చేస్తాను, ఎందుకంటే మాకు రోజు అలవాటు కదా. అండ్ ఇదిగోండి ఈ డో, దీన్ని ఇలా రౌండ్ సర్కిల్స్ వచ్చేలాగా ఒత్తుకోవాలి. ఇట్లాగా ఒక సైడ్ నొక్కుంటూ వెళ్తే ఇలా వచ్చేస్తుంది. పిండి కొంచెం గట్టిగా కలిపితే ఇట్లా వస్తుంది, లేకపోతే లూజ్గా ఉంటే పిండి ఏంటంటే సాగిపోద్ది చపాతి. అందుకు దీనికి పొడి అది రాయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే మనం ఆల్రెడీ దీంట్లో నెయ్యి పోసాం కాబట్టి. నెయ్యి ఇష్టపడలేని వాళ్ళు నూనెలో కూడా చేయొచ్చండి, రూల్ ఏం లేదు నెయ్యి వేయాలని. ఇదిగోండి ఇలాగే కొంచెం మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మీడియంలో వత్తాలి. నాకు తెలుగులో కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయండి, ఏమైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ అయితే సారీ, అంతగా బాగా రాదు నాకు తెలుగు. ఇదిగోండి ఈ సైజ్ వచ్చేసింది, ఇదిగోండి ఇంత మందంగా ఉంటుంది, ఇలా ఈక్వల్లో ఉండాలి మొత్తం. అండ్ ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ఫోక్ స్పూన్తో పుచ్చాలి. నేను ఫోక్ స్పూన్ తేవడం మర్చిపోయా. ఫోక్ స్పూన్తో ఇలా ఇలా హోల్స్ పెట్టేస్తే ఆ సైడ్ ఉబ్బదు, అంటే ఇది బ్యాక్ సైడ్ అవుతుంది. అందుకు ఏదైతే బ్యాక్ సైడ్ ఉంటుందో ఆ సైడే ఫోక్తో మొత్తం హోల్స్ పెట్టేశాను. ఫోక్ కాకుండా స్పూన్ అయినా ఏదైనా పర్లేదు. అండ్ మాది పెనం చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇలా గుంట పెనం ఉంటుంది, ఈ గుంట పెనంలోనే మేము ఈ చపాతీ అనేది కాలుస్తాము. గుంటలా ఉంటే ఏంటంటే అది సార్కల్లా వస్తుంది, అందుకు. ఇదిగోండి గుంట పెనం కనపడుతుంది కదా మీకు, మాది డైలీ చపాతీ పెనం ఇదే, ఇలా గుంటలా ఉంటుంది. దీని మీద చపాతీలు బాగా వస్తాయి. ఓకే, ఇది ఫస్ట్ వేడి చేయాలి. ఫస్ట్ 2 minutes కానీ 1 minute కానీ వేడి చేస్తాము ఫుల్ ఫ్లేమ్ మీద. తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తాము. అండ్ అంతలోకి ఈ పప్పు కూడా అయిపోయిందండి, దీన్ని క్లోజ్ చేసేయచ్చు. ఇది 5 minutes అయిపోయింది. ఇది కుక్కర్ చల్లారినాక ఏంటంటే ఏదో అంటారండి, మర్చిపోయా. ఎప్పుడు నా దగ్గర మా ఫ్రెండ్ ఉంటుంది కాబట్టి ఆమె చెప్తూ ఉంటుంది ఇలా మాట్లాడు అని. ఇవాళ మా ఫ్రెండ్ లేదు కాబట్టి నాకు ఐడియా రావట్లేదు ఏం చెప్పాలో. పప్పు ఒత్తే గిద్ద ఉంటుంది కదండి, దాంతో చేయాలి. ఇదిగోండి ఇది కొంచెం వేడైపోయింది, ఇలా చేపెట్టంగానే ఆ వేడి సగానికి తెలుసుద్ది. మాకైతే అలవాటే వేడి కాబట్టి పర్లేదు. మీకు అలవాటు లేకపోతే పట్టుకునేది ఉంటుంది కదా, దాంతో పట్టుకోవచ్చు. ఇక నేను ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్ మీద పెట్టేశాను. అండ్ ఎటైతే హోల్స్ పెట్టామో అది పైన ఉండాలి. ఫస్ట్ టైం కొంచెం లేపాలండి, లేకపోతే అతుక్కుపోద్ది. ఇలా లేపుతూ ఉంటే దాన్ని ఇలా కదిలిస్తూ ఉంటే కదులుద్ది. ఇదిగోండి ఇలా కదిలింది. ఇప్పుడు ఇదిగోండి ఒకవైపు ఇలా తిప్పిన తర్వాత ఇటువైపు చూసుకోవాలి, ఇట్లా రావాలి కొంచెం. దాని తర్వాత దీన్ని మళ్ళీ ఆపోజిట్ లైన్లో తిప్పాలి. ఫస్ట్ ఏంగానే జరగదు రొట్టి కాబట్టి దాన్ని లేపు పడేయాలి. అది అప్పుడు ఇది ఇప్పుడు వేడిగా ఉంటుందండి, అందుకే ఒక క్లాత్ పెట్టుకొని మేము ఒత్తుతాము. ఏదైనా సాఫ్ట్ క్లాత్ కానీ తీసుకొని ఒత్తుతూ వెళ్ళాలి. అట్లా కార్నర్స్ మెయిన్ మధ్యలో అయితే అతుకుపోతుందండి, మధ్యలో ఆల్రెడీ ఇలా మచ్చ వచ్చేస్తుంది. అందుకు మేమేం చేస్తామంటే ఓన్లీ కార్నర్సే బాగా ఎక్కువ రుద్దుతాము. మెయిన్ దీని ప్రాసెస్ చాలా లాంగ్, దీన్ని ఇలా రుద్దుతూనే ఉండాలి. మినిమం 50 to 15 minutes పడుతుంది, పావు గంట కానీ 20 minutes ఈజీగా పడుతుంది.
ఇదేమో ఇలాగే ఒత్తుతూ వెళ్తాము. ఈ కార్నర్ అంతా అంటే బ్యాక్ సైడ్ మొత్తం బ్రౌన్ వచ్చేయాలి. ఆ కార్నర్స్ మొత్తం మెయిన్ కార్నర్స్ అవడానికే చాలా టైం పడుతుంది. కాబట్టి కార్నర్స్ మొత్తం బ్రౌన్ వచ్చేదాకా ఇలాగే వేపుకుంటూ పోవాలి. అది కూడా మీడియం ఫ్లేమ్ మీదే, లేకపోతే ఇది లావు కదండి రొట్టి, లోపలిది ఉడకదు. అండ్ పైన ఏమో బ్లాక్ వచ్చేసి లోపలంతా పచ్చిగా ఉంటుంది. కాబట్టి దీన్ని మీడియం ఫ్లేమ్ మీద అయితే చేస్తే భలే సాఫ్ట్ అండ్ క్రిస్పీలా తయారవుద్ది. దీంట్లో ఒకటైనా ఫాల్ట్ అయితే టేస్ట్ బాగోదు. కాబట్టి దీన్ని మేము మీడియం ఫ్లేమ్ మీదే పెట్టుకుని, మీడియం టు స్లో పెట్టి సాఫ్ట్గా ఇలాగే రుద్దుతూ పోతాము. ఇలా రుద్దుతూ బ్యాక్ సైడ్ ఇలా వస్తూ ఉంటుంది. ఒకసారి బ్రౌన్గా వచ్చినప్పుడు చూపిస్తాను మీకు, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఇవ్వండి ఇలా వేపుతూ ఉంటే ఇలా బ్రౌనిష్ షేడ్లో వస్తుంది చూడండి. అట్లాగే ఇంకా డార్క్ బ్రౌనిష్ షేడ్ దాకా వచ్చేదాకా వేపుతూ ఉండాలి. అండ్ ఇప్పుడు దీని మీద మనం డిజైన్ వేసుకుంటూ పోతాము. అదే ఎలాగో చూడండి. కొంచెం దగ్గరికి పెడతాను కెమెరా, ట్రైట్. ఈ రెండేళ్ళు ఉంటాయి కదండి, ఇలా నొక్కుంటూ పోవాలి కార్నర్స్. కొంచెం వేడిగా సెగ తగులుద్ది. ఇదిగోండి ఇట్లా డిజైన్ పడుతూ ఉంటుంది. నాకైతే 2 చేతులతో అలవాటు కాబట్టి కొంతసేపు దీంతో కొంతసేపు దాంతో చేస్తాను. ఇట్లా నొక్కుంటూ పోవాలి. కొంచెం వేడిగా అనిపిస్తుంది, కానీ మాకు అలవాటు అయిపోయింది కాబట్టి నేను ఫాస్ట్గా చేసేస్తాను. అంటే నేను నా ఫ్రెండ్స్ని అంటే వాళ్ళైతే చేయి కూడా పెట్టలేరు, అంత వేడిగా ఉంటుంది ఇది. అంటే ఇంతసేపు వేయించాం కదా, అది కూడా దీని గుడ్డతో వేయిస్తాం కదా, కాబట్టి అర్థం కాదు. ఇవి చేసేటప్పుడు మాత్రం చాలా కాలుతాయి చేతులు. చేయడం ప్రాసెస్ చాలా కష్టమే, కానీ తినేటప్పుడు మాత్రం భలే ఉంటుందండి. టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అండ్ మాలో దాల్ బాటి చూర్మా అంటారు కదా, ఆ టైప్ ఆఫ్ ఫ్లేవర్ కూడా వస్తుంది దీంట్లో. అంటే సెకండ్ లైన్ కూడా ఇట్లా చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఒకవేళ నా రెసిపీ కానీ నా మాటలు కానీ అండ్ నా వీడియోస్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మై ఛానల్. నేను ఇప్పుడే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. చాలా వేడిగా ఉంటుందండి, బాగా నొప్పి వస్తాయి ఏళ్ళైతే. అందుకే నేను వీక్లీ వన్స్ చేస్తాను అంతే. ఇది రోజు చేయను, రోజు ఓన్లీ నార్మల్ రోటీస్ ఎలా చేస్తారో అలాగా అవి కూడా చూస్తానండి. ఇగోండి ఈ టైప్ ఆఫ్ రోటీస్ చేస్తాను నేనైతే రోజు రెగ్యులర్కి అయితే. మార్నింగ్ పిల్లలకి అదే చేసి పెట్టేశాను, ఎందుకంటే మార్నింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది దీనికి. అంటే ½ అన్ అవర్ పిండి కలిపి రెస్ట్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి అది చేయాలంటే చాలా లాంగ్ ప్రాసెస్. దానికోసం నేను 5:30కి లేచే ప్రిపేర్ అవ్వాలి. ఎప్పుడైనా పిల్లలకి కావాలనుకుంటే చేస్తాను, లేదంటే వాళ్ళు ఈవినింగ్ 4:30కి వస్తారు కదండి స్కూల్ నుంచి, అప్పుడు తింటారు. అండ్ ఇలా మొత్తం అయిపోయిందా, మధ్యలో కొంచెం బేస్ ఉంటుంది, దాన్ని ఫ్లేవర్ లాగా మధ్యలో పైకి వస్తుంది. చేస్తూ ఇంత చూడండి బ్రౌన్ అయిపోయింది. ఇంకా కొద్దిసేపు అంటే సాఫ్ట్గా గుడ్డ పెట్టి ఇలా ఒత్తుతూ పోవాలి. ఇప్పుడు ఈజీగా ఇది కదులుతుంది. కుక్కర్ కూడా చల్లారిపోయింది. ఈ రొట్టిని తిప్పాలి. తిప్పేటప్పుడు ఏంటంటే ఒక నెట్ స్టాండ్ ఉంటుంది, ఆ స్టాండ్ మీద వేసేస్తాను నేను. అండ్ గ్యాస్ ఫ్లేమ్ ఫాస్ట్ చేసేస్తాను. కాబట్టి ఆ ప్రాసెస్ అయితే 5 మినిట్స్లో అయిపోతుంది. ఇదే మెయిన్, ఇది వేయించడానికే చాలా టైం పడుతుంది, 1/2 గంట మినిమం పోతుంది. ఎంత మనం సేపు ఇలా వేయిస్తూ పోతామో అంత మంచిది. అండ్ ఇది ఐరన్ పెనం, ఐరన్ మీద వండిన ఫుడ్ చాలా బాగుంటుంది, చాలా టేస్టీ కూడా అండ్ మంచిది కూడా. ఐరన్ వస్తుంది అంటారు, అందుకే నేను చాలా వరకు సెట్ దోశలు వేయాలంటే ఇదిగో ఈ గుంట పెనంలోనే వేస్తాను, నూనె కానీ నెయ్యి కానీ పోసి. మాలో ఎక్కువ నెయ్యి వాడతాము. ఇలాగే ఒత్తుకుంటూ పోవాలి. అండ్ ఇది కాస్త వేయించిన తర్వాత మాత్రం సెట్ అయిపోతుంది. అంటే 1-2 టైమ్స్ అలా అనిపిస్తుంది, ఇలా చేతులు వేడెక్కుతున్నాయి అది ఇది అనేసుకోండి. బ్రౌన్ అయిపోయింది, ఇంకొక 2 మినిట్స్ అండి అయిపోతుంది. ఇదిగోండి ఆల్రెడీ అయిపోయింది. ఇదిగోండి ఇలా బ్రౌన్గా డార్క్ బ్రౌన్ వచ్చింది కదండి, చూడండి అంతే. అంటే ఇదిగోండి ఇట్లాంటి నెట్ నేను యూజ్ చేస్తాను. యాక్చువల్లీ మాలో అయితే డైరెక్ట్గా ఈ పెనం మీదే పెట్టేస్తారు తిరిగేసి. కానీ తిరిగేసి పెట్టేటప్పటికి ఏంటంటే ఈ కార్నర్ అంతా బ్లాక్గా అయిపోతుంది, మధ్య వేసే పనికి వస్తుంది.
అదే కనుక ఈ నెట్ మీద పెడితే ఆ కార్నర్ కూడా లైట్ బ్రౌన్గానే ఉంటుంది అండ్ ఏగడానికి కూడా బాగా క్రిస్పీగా ఎగుతుంది. కాబట్టి మేము ఇది పెనం ఈ చపాతీ జరిపేసి ఇది పెడతాను. దీనికి వెనకాల ఇలా డాట్స్ ఉంటాయి కాబట్టి ఈ పెనం మీద ఇలా ఉండిపోతుంది నిలువుగా అంతే. అండ్ గ్యాస్ ఫ్లేమ్ ఫాస్ట్ చేస్తాను. ఇప్పుడు చపాతీ అనేది దీని మీద బోర్లా పెట్టేస్తాను. ఈ ఫాస్ట్ మీద బాగా వేగేస్తుంది. ప్రతి 2 మినిట్స్కి చెక్ చేస్తూ ఉండాలండి ఇలా లేపి లేదంటే బ్లాక్గా కాలిపోతుంది. అండ్ నెక్స్ట్ ప్రాసెస్ పప్పు చారు చూపిస్తాను రండి అటు సైడ్. ఇగోండి ఈ కుక్కర్ ఇవాళ ఓపెన్ చేసి ఇగోండి ఇలా కందిపప్పు మెత్తగా ఉడికిపోతుంది. దీన్ని ఇగోండి ఇట్లాంటి బీటర్స్ ఉంటాయి కదా ఈ బీటర్స్తోనే కలిపేస్తాను మొత్తం ఇలాగా. ఇలా రోజు నీళ్ళు ఉంటాయి ఎక్కువే, ఇవాళ నీళ్ళు తగ్గినాయి అనుకుంటా. నేనైతే 1.5 కప్పు వాటర్ వేసేస్తాను. అది ఏమవ్వదు, తగ్గినా ఏం కాలిపోదు, అతుక్కుపోదు. వాటర్ మాత్రం కొంచెం ఎక్కువే ఉండాలి. ఎక్కువ పోస్తే ఏంటంటే కుక్కర్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనేసి నేను స్లో ఫ్లేమ్ మీదే 5 మినిట్స్ ఉడకబెట్టేస్తాను. ఇదిగోండి 5 మినిట్స్ ఉడకగానే ఇలా మెత్తగా అయిపోతుంది. దీంట్లో కొంచెం వాటర్ కలుపుతానండి. వాటర్ కలిపేసి బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా వచ్చేయాలి. మీలో ఎంతమందికి నా రెసిపీ ఇది నచ్చుతుందో ప్లీజ్ కామెంట్ చేయండి. అండ్ నాకు కూడా సరిగ్గా వీడియో తీయడం వచ్చిందా రాలేదా కూడా కామెంట్ చేయండి. నేను అన్నీ ఫస్ట్ టైం అండి చేయడం, నాకు అంత ఐడియా లేదు దేంట్లోనూ. అండ్ ఇవన్నీ మా హస్బెండే నేర్పిస్తారు నాకు ఇలా చేయడానికి. వీడియో స్టాండ్ కొని పెట్టారు చేసుకోని. అండ్ ఇది కొత్తగా ఉంది నాకు చేయడం కాబట్టి నా భాషలో కూడా రాంగ్స్ వస్తాయేమో అని. ఇదిగోండి ఇప్పుడు ఇలాంటి బాండి తీసుకోవాలి. బాండి అంటారు కదా గిన్నె సంథింగ్ ఏదో ఒకటి. ఇది తీసుకొని దీంట్లో మేమైతే పప్పుచారు నెయ్యిలో చేస్తాము. నూనెలో నచ్చిన వాళ్ళు నూనెలో చేయొచ్చు. ఒక 2 స్పూన్స్ వరకు పోయాలండి. గ్యాస్ స్టార్ట్. ఫస్ట్ నేను ఆవాలు వేస్తాను. ఆవాలు చిట్పట్లాడిన తర్వాత ఇందాక మనం కోసి పెట్టుకున్న టమాటా, పచ్చిమిర్చి, కరివేపాకు వేస్తాను. అండ్ లాస్ట్లో దించే ముందు ఈ కొత్తిమీర వేస్తాను. ఇవి ఆవాలు చిట్పట్లాడిన తర్వాత జీలకర్ర వేయాలి. అండ్ హింగా కూడా వేస్తానండి. హింగా డబ్బా ఇది. ఇదిగోండి ఆవాలు ఇలా చిట్పట్లాడి. అండ్ గ్యాస్ ఇది రొట్టి కూడా లేపి చూసుకోవాలి. పక్కనే ఉంటాం కాబట్టి స్లో చేసేసి దీంట్లో జీలకర్ర, ఆవాలు చిట్పట్లాడిన తర్వాత నేను జీలకర్ర వేస్తాను. ఎందుకంటే జీలకర్ర కాలిపోద్ది. ఇది హింగువ 1/2 స్పూన్. అండ్ తర్వాత టమాటా. ఇది బాగా కలుపుకోవాలి. దీనిలో వాటర్ ఉంటాయిగా అందుకే బాగా స్మెల్ వస్తుంది. నాకు మాత్రం బాగా స్మెల్ నచ్చుది. మెయిన్ ఆవాలు చిట్పట్లాడిన తర్వాత వేస్తే ఏంటంటే ఆవాలు పచ్చిగా ఉండవు. అందుకే నేను మెయిన్ ఫస్ట్ ఆవాలే వేస్తాను. జీలకర్ర అయితే కాలిపోతుంది అందుకు. ఇది చూడండి, ఇది కొంచెం వేడిగా సెగ తగులుతుంది. ఇలా వేసేసి చూడాలి అయిందా అవదా. నేను 2-3 టైమ్స్ 2 మినిట్స్కి ఒకసారి చూస్తూ ఉంటాను. అంటే 5 మినిట్స్లో అది అయిపోతుంది కాబట్టి 2-3 టైమ్స్ చూసేసి పెడతాం. కాలిపోయింది అనుకోండి మా ఆయన తిండు. ఇగోండి టమాటాలు కొంచెం మెత్తపడిన తర్వాతే దీంట్లో ఇది పోపు డబ్బా నాది. దీంట్లో ఇలా కారం పొడి ఉంటుందండి మాది రెడ్డిష్లో. ఇది 1 స్పూన్, 1.5 స్పూన్ వేస్తాను. అండ్ ఇది 1/2 స్పూన్. కొంచెం ధనియాల పొడి నేను ప్రతి కూరలో వంటలో వేస్తాను. అదొక నాకు ఇష్టం అంతే. వేయకపోయినా స్కిప్ చేసేయచ్చు. పసుపు కారమే వేస్తాము. ఇట్లా రెడ్డిష్ షేడ్లో వస్తాయి కదా.
ఇంకొక టమాటాలు మెత్తగా ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది. దీంట్లో కొంచెం వాటర్ పోయాలి, ఎందుకంటే కారపొడి వేసాం కదా, అది కాలిపోద్ది. లేకపోతే ఫస్ట్ కొంచెం వాటర్ వేసి కలుపుకోవాలి. ఇక్కడ పక్కన చపాతీ చూస్తున్నారు కదా, అది కొంచెం 2 మినిట్స్కి చూస్తుండండి. నాది అయిపోయింది ఆల్రెడీ, కాబట్టి నేను గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తాను. ఆ వేడికి ఏంటంటే ఇంకా అవుతూనే ఉంటుంది, కాబట్టి 2 మినిట్స్ అలా ఉంచేసేయండి, ఆ వేడి దాన్ని తగలాలని. అండ్ ఈ పప్పుచారు అనేది ఏంటంటే కొంచెం టమాటాలు మెత్తపడంగానే ఉడికిన కందిపప్పు ఉంది కదండి, లిక్విడ్, ఇది పోసేయడమే. అండ్ 2 కప్స్ ఆఫ్ వాటర్ పైనుంచి వేయాలండి, ఎందుకంటే చారు కదా, అంత మందంగా బాగోదు. అంతే అండి, నా పప్పుచారు రెడీ. మా పప్పుచారు ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో ఒక నిమ్మకాయ పిండుతాను లాస్ట్లో దించే ముందు. అండ్ అంతే. అండ్ దీంట్లో కొంచెం ఉప్పు వేయాలి. ఇప్పుడు దాకా నేను అసలు ఉప్పు వేయలేదు, మర్చిపోయాను. ఇదిగోండి హాఫ్ సరిపడంతా, మీకు తెలుసు కదా ఎంత వేయాలో ఉప్పు. అండ్ ఇది ఫాస్ట్ ఫ్లేమ్ మీద ఇప్పుడు చేసేస్తాను, అయిపోతుంది. ఒక 2-3 బాయిల్స్ వచ్చిన తర్వాత స్లో మీద 2 మినిట్స్ ఉంచేసి ఇంకా కట్టేస్తాను. ఇది చపాతీ చూడండి అయిపోయింది. మీకు చూపిస్తాను, ఓపెన్ చేసి దాన్ని. ప్లేట్ తీసుకొని ఇట్లా బాయిల్ చేస్తాను. ఇదిగోండి రెడీ. ఎందుకంటే ఇది చాలా వేడిగా ఉంటుంది ప్రస్తుతానికి. ఇదిగోండి డిజైన్ రోటీ అండ్ విత్ పప్పు చారు. దీని మీద మేము నెయ్యి రాస్తాము. ఈ డిజైన్గా ఉంది కదండి, భలే ఫ్లేవర్లా ఉంది కదా. అండ్ ఈ డిజైన్ మీదే మేము ఇలా నెయ్యి రాసుకుంటూ పోతాం. ఈ ఫస్ట్ లైన్ అయింది, ఇప్పుడు సెకండ్ లైన్కి అలా అన్ని లైన్స్కి రాస్తాము. ఈ నెయ్యి రాయడంతో ఏంటంటే ఇంకా సాఫ్ట్ అండ్ క్రిస్పీగా ఉంటుంది చపాతీ, అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇదైతే మా ఫ్రెండ్స్కి చాలా అంటే చాలా ఇష్టం. వాళ్ళు వచ్చినప్పుడల్లా చేస్తాను నేను, కాబట్టి ఇది చాలా ఇష్టంగా తింటారు. దీని పక్కన పప్పుచారు అయితే ఇంకా బాగుంటుంది. మేమైతే దీన్ని ముక్కలు కట్ చేసి దీంట్లోనే పప్పుచారు కలిపేసి తినేస్తాం. ఇదిగోండి పప్పుచారు ఇలా ఉడుకుతుంది, ఇంకా అవుతుంది. అవంగానే ఇంకా అయిపోయినట్టు నా వంట ఇవాళ. ఇవన్నీ పప్పుకి ఇలా ఉడికొస్తుంది. దీంట్లో ఇప్పుడు లాస్ట్లో నిమ్మకాయ పిండుతాను, అంటే గ్యాస్ పొయ్యి కట్టినాక నిమ్మకాయ పిండుగా, ఎందుకంటే నిమ్మకాయది చేదు వస్తుందని. కానీ కొత్తిమీర ఇప్పుడు వేసేస్తున్నాను చూడండి. అంతే అండి, వేడివేడిగా పప్పుచారు రెడీ. ఇదిగోండి ఇలా మేము సర్వ్ చేస్తాము, వేడివేడిగా పప్పుచారు అండ్ రోటీ. అండ్ ఈ రోటీ చూసారండి, మొత్తం నెయ్యి అంతా పీల్చేసింది. ఎంత నెయ్యి పోస్తే అంత నెయ్యి ఇది పీల్చేస్తుంది, ఇంత మందంగా ఉంటుంది మెయిన్. అండ్ ఇది డిజైన్, ఇది కూడా ఇలా కట్ చేసేసాను నేను. అండ్ ఈ పప్పుచారుతో నంచుకొని తినేయడమే, లేకపోతే ఇవి పీసెస్ లాగా పప్పుచారులో వేసి స్పూన్తో తినేస్తాం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. నా రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.